హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది పళ్ళకి వంకర ఉంటే కనుక ఏమన్నా పోతాయి అని చెప్పి అడ్వాన్స్డ్ ప్లాస్టిక్ టైపు పెట్టుకున్నాను. మర్చిపోయాను అప్పుడప్పుడు అడ్జస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇది ఒక ½ బ్యాక్ పెట్టి ఏందో తేడాగా ఉందని తీసేపాటికి ఇదంతా ఇట్లా బ్లడ్ అనేది బయటకు వచ్చేసింది. మీరు కనుక ఇట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వెళ్ళాలి అనుకుంటే కనుక స్కిప్ దిస్ వన్. మనీ వేస్టే. ఇవి అడ్వాన్స్డ్ వల్ల కూడా చాలా మనీ వేస్ట్ అవుతూ ఉంటాయి. ఇది రియల్ బ్లడ్, నాట్ ఫేక్. సో మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని. ఏంటంటే అది పెట్టడం వల్ల కొన్ను కదిలిపోయి బ్లడ్ అనేది దీనికి అతికి వచ్చింది. ఉన్నపళ్ళు కూడా కదులుతున్నాయి అనేది నాకు అర్థమైంది. సో డోంట్ యూజ్ దిస్ వన్. డోంట్ గో ఫర్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఫర్ టీత్. యూ కెన్ యూజ్ ఫర్ కాపర్ వైర్ ఫర్ setting the teeth is the best option. Don't go this advanced technology. You can see how much blood this come outside. అరౌండ్ ఇవి 14 సెట్స్ వస్తాయి. 9 months యూజ్ చేయమన్నారు. 10 daysకి ఒకసారి తీసి అరౌండ్ 1 lakh పడింది. సో this one is not for India type. This one is the foreign type, so don't use this one. May be helpful to others also. And second thing also, don't go for the LASIK if you have power side below 5. Because below 5 ఉన్నోళ్ళు వెళ్ళదు. అబోవ్ 5 ఉన్నోళ్ళు కార్నియా రిమూవ్ కాకుండా గ్లాసెస్ ముట్టుకోకుండా ఐస్లో గ్లాసెస్ పెడతారు. సో గో ఫర్ దట్. Because maybe when you are cut the cornea, automatically dry waves will come. After 50 years, after 45, you can go for the plus side. Maybe minus and plus compromise 0 and neutral. Sometimes maybe comes to plus. It may be affected on that time. You will go for the surgery. That is the best option after 45. Don't go for the surgeries before 45. ఒళ్ళు గుల్ల చేసుకోవడం తప్ప ఏమీ లేదు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.